నిర్మలక్క చెప్పు వసంత. అదే పని చూడమని చెప్పాను కదా, ఫోన్ చేశానక్క. గుర్తుందమ్మా. ఇప్పుడు ఎక్కడున్నావు నీవు? నేను సత్త మార్కెట్ దగ్గర ఉన్నానక్క. అవునా? ఇక్కడ 4వ వీధిలో నిర్మలక్క అని ఒక ఆవిడ ఉందమ్మా, చాలా మంచి ఆవిడ. కృపగారని ఆవిడ ఒక ఆవిడ ఉందమ్మా, చాలా మంచి ఆవిడ. ఆవిడ నిన్ను బాగా చూసుకుంటది. పనిలోకి ఒకసారి వెళ్ళమ్మా, ఒకసారి కనిపించు. సరేనక్క. కాకపోతే ఆవిడ కొంచెం బలహీనరాలమ్మా, నీవే దగ్గర నుంచి చూసుకోవాలి, సరేనా? సరేనక్క. చూడకంటే ఇలాంటి చూసింది నిర్మలక్క బలహీన కదా, ఆవిడ పని కూడా నేనే చెయ్యాలో ఏదో. ఆయన ఇక్కడ 3 ఇళ్ళు ఉన్నాయి, అవి కూడా చూసుకొని వెళ్దాంలే. అమ్మగారండి, అమ్మగారండి. ఎవరమ్మా? మీ ఇంట్లో పని మనిషి కావాలని తెలిసింది అమ్మగారు, వచ్చారు. అవునా? ఏ పేరు? నా పేరు వసంత అమ్మగారు. వసంత, పని సరిగ్గా చేస్తావా? చేస్తాను అమ్మగారు. చాలా శుభ్రంగా చేయాలి మరి. చాలా శుభ్రంగా చేస్తాను. రోజుకు 350 రూపాయలు ఇస్తాను. సరేనమ్మగారు. సరే అయితే. చెల్లి, ఏంటక్క? ఈమె పేరు వసంత అంట, మన ఇంట్లో పని చేయడానికి వచ్చింది. అవును, అన్ని పనులు చేస్తావా? మనము అన్ని పనులు చేస్తాను. ఇంటి పని, వంట పని అన్ని క్లియర్ గా చేయాలి మరి. చేస్తాను అమ్మగారు. సరేనమ్మా, అయితే కాఫీ పెట్టుకుని తీసుకురామ్మా. సరే అమ్మగారు. అమ్మగారండి, టీ ఇదిగోండి. ఏంటి వసంత, 2 టీలు తీసుకురామంటే 3 తీసుకొచ్చావు? అంటే అమ్మగారు పొద్దున్న నుంచి పని కోసం తిరిగి తిరిగి తలపూట వచ్చేస్తుంది అమ్మగారు. మీకు అయ్యిగా కొంచెం మిగిలితే వేసుకున్నాను అమ్మగారు. అమ్మా, నీకు పొద్దున్న టీయా టిఫిన్ పెట్టి మధ్యాహ్నం బిర్యానీ, సాయంత్రం భోజనం అంటే నా వల్ల కాదు. 350 రూపాయలు ఇచ్చి పని అంతా చేశాక టీ కూడా ఇవ్వరు అమ్మగారు. ఏంటి, నీకు టీ ఇవ్వాలా? ఏంటి, రోజు 350 రూపాయలు ఇచ్చి మీకు టీ ఇవ్వాలా? ఇప్పుడు బయటికి వెళ్ళి టీ తాగిరా, అందుకే కాకుంటే. అలాగంటే ఎలాగైతే ఇప్పుడు నువ్వు టీ తీసుకుని వెళ్ళు. రోజుకి 7 గంటలు పని చేయాలి. మా అక్క చెప్పింది కదా మీకు, రోజుకి 7 గంటలు పని చేసి మీరు వెళ్ళి టీ తాగండి. వెళ్ళే రోజు వచ్చే టైం వేసుకుంటాం. ఏమండి అమ్మా, మీకు టీ పెడతాక నాకు 1/2 గంట టైం పెట్టింది. 9 రూపాయలు అత్తే ఇచ్చాడు. బాగానే తీసుకున్నావులే, ఇదిగో తీసుకో. ఏమండి అమ్మా, మీకు దగ్గర పని మనిషి వస్తుందిలే. వెళ్ళి, నువ్వు కాకపోతే ఇంకొకరు. ఫస్ట్ ఇల్లు ఇలాంటి పీసిన ఇల్లు దొరికింది నాకు. అప్పుడు వస్తే ఫోన్ చేసేస్తున్నారు. ఏం చేయాలి ఏంటో. 2వ ఇంటికి వెళ్దాంలే. సరోజిని, సరోజిని, వడ్డీ డబ్బులు ఎవరైనా తెచ్చిచ్చారమ్మా? మనం పెద్ద పొద్దులు ఎవరికి ఇచ్చామో ఒకసారి చెప్పు. మళ్ళీ 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 సరోజిని, సరోజిని, మనం పొద్దు నుంచి వడ్డీ డబ్బులు ఎవరైనా తెచ్చిచ్చారమ్మా? నొక్కు నొక్కు దాన్ని నొక్కు. మళ్ళీ వీళ్ళు మళ్ళీ వీళ్ళు. సరోజిని, సరోజిని, వడ్డీ డబ్బులు ఎవరైనా తెచ్చిచ్చారమ్మా? మనం పెద్ద పొద్దులు ఎవరికి ఇచ్చామో సార్ పేర్లు చెప్పమ్మా. అనిత గారు, వసంత గారు, దేవి లేదమ్మగారు, చిన్ని లేదమ్మగారు. వసంతకు ఒకసారి ఫోన్ చేసి అమ్మా. హలో, అమ్మగారండి. వసంత, డబ్బులు తీసుకుని ఎన్నాళ్ళు అవుతుందమ్మా? చాలా రోజులు అవుతుంది అమ్మగారు. చాలా అవుతుంది. మరి వడ్డీ డబ్బులు పంపించాలని తెలియదమ్మా నీకు? ఇచ్చేస్తాను అమ్మగారు, సమయం ఇవ్వండి నాకు. ఎప్పటికి ఇచ్చేస్తామమ్మా? ఈ చాలా సాయంకాలం లోపల వడ్డీ డబ్బులు అసలు పంపించకపోతే మీ 2 పిల్లలు తీసుకొచ్చి ఇంట్లో పనిలో పెట్టుకుంటాం. వాళ్ళ ఇంట్లోనే చేయరు. ఫస్ట్ ఇల్లు ఎలాంటిది దొరికింది, 2వ ఇంటికన్నా వెళ్దాం. అలా కొల్లిల్లు. మీ అక్కెత్తది ఇల్లు. కర్ర
తీసేస్తే పంది వెళ్ళిపోద్దమ్మా. అత్తయ్య గారు అలా ఆపేస్తున్నారు అన్ని పని చేస్తే. చెప్పమ్మా. ఏం కూర వండమంటారండి అత్తయ్య గారు? నువ్వేం కూర ఉన్నా తింటానమ్మా. పర్లేదు చెప్పండి అత్తయ్య గారు, వండుతాను. నా బంగారు కోడలమ్మా, నువ్వు ఏ రోజన్నా నేను చెప్పిన కూర నువ్వు వండావా? నువ్వే కూర ఉన్నా నేను తింటాను. సర్లేండి అత్తయ్య గారు. అలా రా దానికి ముసల్దానా. లేకపోతే పత్తి కూరలు అని చెప్పి ఇవిడు చెప్పుడు కూరలు తింటా నా చేత తెలిపిస్తుందా? ఇంకా బాగా కుదురు. ఒక రోజు నీరసంగా ఉందమ్మా, కోడలి పిల్ల కూర ఉండమ్మా అని చెప్పాను. మా కోడలు నూనెకు బదులు ఆందం వేసి వండింది. 15 సెలాన్లు పెట్టించుకుంటేనే కానీ నీరసం తగ్గలేదమ్మా. అమ్మగారండి, అమ్మగారండి. ఎవరమ్మా? మీ చెల్లి. ఇంట్లో పని మనిషి కావాలని చెప్పారు అమ్మగారు, అందుకే వచ్చాను. నీ పేరేటి? నా పేరు వసంత అమ్మగారు. ఉండమ్మా, మా కోడలను పిలుస్తాను. కోడలి పిల్ల, కోడలి పిల్ల. అత్తయ్య గారు చెప్పండి అత్తయ్య గారు. ఈవిడ పేరు వసంత, మన ఇంటికి పని చేయడానికి వచ్చింది. నువ్వు మాట్లాడు. ఎలా రండి అత్తయ్య గారు. అప్పుడు వస్తే ఫోన్ చేస్తున్నారు, అత్త వాళ్ళు ఇద్దరు గుసగుసలాడేసుకుంటున్నారు. ఎంత ఇద్దాం అనుకుంటున్నారు అత్తయ్య గారు? 400 ఇద్దాం అనుకుంటున్నాను కోడలి పిల్ల. అయ్యి బాబా అంత ఎందుకండి, 350 ఇద్దాం. అంటే కరోనా వచ్చిన తర్వాత బయట అంతా రేట్లు ఎక్కువైపోయినాయి కదా, అందుకని 400 ఇద్దాం అనుకుంటున్నాం. మీకు ఏం తెలీదు, మీరు లోన్కి వెళ్ళండి, మాట్లాడి వస్తాను. సరే అమ్మా, నువ్వు మాట్లాడరా. వసంత అంటే నువ్వేనమ్మా? అవునమ్మగారు, నేనే. సరే, రోజుకి 300 ఇస్తాను. చెవుడు ఇష్టమేనా? సరేనమ్మగారు, చేస్తాను. ఈ రోజు మా అత్తగారి దగ్గర నుంచి 50 రూపాయలు లాభం. సరే కూర్చుంది. సరే అమ్మగారు. ఇదిగో బీరో ఇదిగో. కోడలి పిల్ల, కోడలి పిల్ల. అత్తయ్య గారండి. నేను కూరగాయలు తీసుకొస్తానమ్మా. అలాగేనండి అత్తయ్య గారు, జాగ్రత్తగా వెళ్ళరండి. సరే. ఇదే దొంగతనం చేసేస్తుంది. ఇదేంటి మా అత్తయ్య గారు బీరువా తలుపు తీసేసింది. బీరువాలో ఇంత డబ్బు ఇంత బంగారం ఉందా? ఎప్పుడు ఖర్చులకు 100 రూపాయలు. సరే ఒక అట్ట తీసేద్దాం. దొబ్బేసింది కదా, నేను కూడా ఎవరు దొబ్బేస్తాను. కోడలి పిల్ల, బాబు వచ్చేసింది. కోడలి పిల్ల. అత్తయ్య గారు ఈ కూరగాయలు లోపల పెట్టమ్మా. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అత్తయ్య గారు. ఏమనుకుంటున్నా మరి, బయట రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయమ్మా. సర్లేండి అత్తయ్య గారు. అమ్మో అమ్మో అమ్మో, ఇదేంటి నా బీరువా తలుపులు తీసున్నాయి. ఈ డబ్బులు ఎవరు తీసుకున్నారు? ఒక కట్ట కూడా మిస్ అయింది. కోడలి పిల్ల, కోడలి పిల్ల. అత్తయ్య గారు ఇదేంటి బీరువాలోని ఒక కట్ట మిస్ అయింది, నువ్వు తీసావా? నేనేం తీయలేదండి అత్తయ్య గారు. మరి ఎవరు తీసారు? మన ఇంట్లో కొత్తగా పని మనిషి వచ్చింది కదండి వసంత, ఆవిడని అడుగు చూడండి ఏమన్నా తీసిందేమో. వసంత, వసంత. అమ్మగారండి, బీరువాలో ఒక కట్ట మిస్ అయింది, నువ్వు తీసావా? తీయలేదు అమ్మగారు. మరి ఎవరు తీసారు? అత్తయ్య గారు గట్టిగా అడగండి అత్తయ్య గారు. తీసేసి తీయలేదని చెప్పింది దొంగ మొఖం. ఏ వసంత? ఏ తీయలేదు అమ్మగారు, మీ కోడలు తప్పేసింది. నా ఇంట్లో నా కోడల్లో దొంగతనం చేయవలసిన పనేముంది? నా కోడలు బంగారం. అవునా అండి? బంగారమా? మీ కోడలు బాగా తనిఖీ చేసుకుని చూడండి ఒకసారి. అవునా? కోడలి పిల్ల ఒకసారి చేయి చూపించు. నేనేం తీయలేదు అత్తయ్య గారు. చూపించు. నేనేం తీయలేదు అత్తయ్య గారు. చూపించమ్మా. అమ్మో కోడలి పిల్ల, ఏమైందమ్మా నీకు? ఈ డబ్బు బంగారం నీకోసమే కదా నేను సంపాదించింది. నీ ఇంట్లో నువ్వెందుకు దొంగతనం చేసావు? అంటే అత్తయ్య గారు ఇంట్లో ఖర్చులు బాగా పెరిగిపోయినాయి కదండి, అడిగితే ఇస్తారా ఎవరని ఒకటి తీసేసానండి. సరే కోడలు అని ఊరుకుంటున్నాను. ఏ వసంత, నీ పని నువ్వు చూసుకోవాలి. ఎవరేం చేస్తున్నారా? నా కోడలు ఏం దొబ్బుతుందని చూస్తమేనా నీ పని? ఇది ఇంకా బాగుందమ్మా. మీ కోడలు దొబ్బేస్తుంటే ఆ మీద రంకులేస్తున్నారు ఏంటి మీరు? మీ కోడలు ఏమైనా దొబ్బేసి నీకు అడిచిన అన్నీ అంటారా ఏంటి మీరు? మీరు మీ పని పోతున్నారు. వెళ్ళమ్మా వెళ్ళు.
అప్పులు తప్పకుండా నాకు తప్పేసి మంచి పని చేశాను. ఈ తాకట పెట్టేసి నా అప్పులన్నీ తీర్చేసుకొని మళ్ళీ ఏడిపించేసుకొని ఆ మెల్ల వేసుకుంటాను. ఇది ఆ బీరువల కంటే నా మెల్ల ఎంత బాగుందో. అమ్మగారు 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 అదేట అమ్మగారు అలా పట్టుకుపోతున్నారు. అదేట అమ్మగారు నువ్వు అప్పు ఇవ్వాలి కదమ్మా, నీ వడ్డీ అసలు తీరిపోయింది. నీవు ఇంకా బాకీ కావాలనుకుంటే 5 రూపాయలు చెక్కుని ఇస్తాను రా. ఏంటి 5 రూపాయల వడ్డీ కోసం మళ్ళీ ఇంకో ఇంట్లో దొంగతనం చేయాలి నేను. మూడుగా నాకు మీద తాడిగా పడుతుంటే ఇదేనేమో. 2 ఇల్లు ఎలా తగలండి, 3 ఇల్లు ఎలా ఉంటది ఏంటో. అది ఎక్కారు ఇప్పుడు. అది అది టిఫిన్ అన్నారా? అమ్మగారండి అమ్మగారండి. ఎవరమ్మా నువ్వు? నీ పేరేంటి? నా పేరు వసంత అమ్మగారు. ఎందుకు వచ్చావు? మీ ఇంట్లో పని మనిషి కావాలని తెలిసి వచ్చాను అమ్మగారు. అవునమ్మా, మరి చాలా శుభ్రంగా నీట్ గా చెయ్యాలి. చాలా శుభ్రంగా చేస్తాను. మా స్టేటస్ కి తగ్గట్టుగా చెయ్యాలి. సరే అమ్మగారు, చేస్తాను. ఒక్క నిమిషం ఉండు బేబీ. బేబీ తన పేరు వసంత, మన ఇంట్లో పని చేయడానికి వచ్చింది. ఎలా చేయాలో ఏంటో చెప్పమ్మా. వసంత, అమ్మ చెప్పండి. నీకు కాఫీ పెట్టడం వచ్చా? వచ్చాము గారు. పిజ్జా, బర్గర్, శాండ్విచ్ ఇవన్నీ చేయడం వచ్చా? ఏంటి తేజానా? అడుగు. బర్గారా? సరే యూట్యూబ్ లో చేసేద్దాంలే. వచ్చాము గారు, చేస్తాను. జ్యూస్ చేసి పెట్టి మమ్మీ నేను వచ్చి తాగుతాం. సరే అమ్మగారు. ఓ మమ్మీ, ఒకసారి ఆగమ్మా. నీకు రోజుకి 1500 ఇస్తాను. 8 గంటలు పని చేయాలి. అలా ఇష్టమేనా నీకు? చేస్తాను అమ్మగారు. సరే, బేబీ చెప్పింది కదా అలా చెయ్యి. బేబీ బేబీ మమ్మీ చెప్పు బేబీ. మమ్మీ జ్యువెలరీ షాప్ అంకుల్ ఫోన్ చేశాడు. 2 లక్షల లోపు నగలు వచ్చినాయంట. ఏం చెప్పమంటావు? 2 లక్షల లోపు నగలు మనకెందుకమ్మా? మన స్టేటస్ తగ్గట్టు 10-15 లక్షల లోపల చూపించమను. అమ్మగారండి ఇదిగోండి జూచు. జూచు రమ్మన్నా నేను జ్యూస్. మీరే కదా అమ్మగారు తీసుకురమ్మన్నారా? బేబీ ఏం చెప్పింది? జ్యూస్ తీసి అక్కడ పెట్టుంది. నేను తీసుకురమ్మని చెప్పలేదు కదా. డైలాగ్ మధ్య ఆ సాసర్ ఖరీదు ఎంతో తెలుసా? ఆ గ్లాస్ ఖరీదు ఎంతో తెలుసా? నీ జీవితకాలం అంతా నా దగ్గర పనిచేసినా అవి కొనలేవు. ఏంటి ప్లేట్ పెట్టుకుంటా నా జీవితకాలం కావాలా? మా అర్హతకు తగ్గట్టుగా చేయాలని చెప్పాం కదా ముందే. నేను అర్హతకి పోలే, మీ పని ఏం చేశాను అమ్మగారు? బేబీ బేబీ మమ్మీ చూడొకసారి తనకి ఏం చేయాలో చెప్పమని నేను చెప్పలేదా? వసంత, మేము ఏదన్నా పని చెప్పినప్పుడు కాఫీ పెట్టమన్నప్పుడు కాఫీ పెట్టి అక్కడ వదిలే. శానిటైజర్ చేసి మాకు చెప్తే మేము వచ్చి తాగుతాం. తర్వాత అంట్లు తోమేటప్పుడు గ్లౌజులు వేసుకొని తోమాలి. వంట చేసేటప్పుడు గ్లౌజులు వేసుకునే చెయ్యాలి. మాకు వడ్డించేటప్పుడు కూడా గ్లౌజులు వేసుకుని వడ్డించాలి. ఇవన్నీ ఇష్టమైతేనే పని చేయి నువ్వు. ప్రపంచం అంతా కరోనా తగ్గిపోయి మీ కొంపలు ఇంకా తగ్గలేదా? ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి అమ్మగారు, ముట్టుకోకుండా పట్టుకోకుండా పని ఎలా చేయమంటారా? అందుకే కానీ నీకు జీతం 1500 ఇచ్చేది. మీరు ఇచ్చి 1500 ఇక్కడ ఎక్కడ దిగుతుంటే అయిపోతున్నాయి. అది మీ ప్రాబ్లం, నాకే సంబంధం. ఏడే ట్రాస్కెల్. ఏంటి నాకు ఇంగ్లీష్ రాదనుకుంటున్నారా మీరు? నువ్వు రాసుకో, నువ్వు కుర్చీ రాసుకో, నువ్వు బొమ్మ రాసుకో, నువ్వు కొంత రాసుకో. వీడు వద్దు, మీ పని వద్దు. రేలో వచ్చారా? రే వెళ్దా కూర్చు. హలో వసంత. నిర్మలక్క, అమ్మా వెళ్ళావా కుప్పగారి దగ్గరికి పనిలోకి? లేదక్క, బలహీనరాలన్నావని నా సొంత పెత్తనాలు నేను చేసుకుంటున్నాను ఇక్కడ. అయ్యో పిచ్చిదానా, అదేం కాదు. ఆవిడ చాలా మంచి ఆవిడ. వాళ్ళల్లుడే ఎవరైనా నమ్మకస్తురాలను చూసి పనిలో పెట్టుకోమన్నారు. నువ్వు అలాంటి సందేశాలు ఏం పెట్టుకో, ఒకసారి ఇలా కనబడు. సరేనక్క, ఇప్పుడే వెళ్తాను. అమ్మగారండి అమ్మగారండి. ఎవరమ్మా? నా పేరు వసంత అమ్మగారు, నిర్మలకు పంపించింది. నువ్వా అమ్మా? 4 రోజుల క్రితమే వస్తానన్నావు. పోనీలేమ్మరా, లోపలికి రా. సరే అమ్మగారు. కూరగాయలు కట్ చేయి, నేను నీకు టీ పెట్టి తీసుకొస్తాను. సరే అమ్మగారు. ఇదిగో అమ్మా, టీ తీసుకుని తాగు. మీరు తీసుకొచ్చారేట అమ్మగారు? మీరు చాలా మంచోళ్ళు అమ్మగారు. పర్వాలే అమ్మా, తీసుకో. సరే అమ్మగారు. ఏంటి
అమ్మగారండి ఆ పుస్తకం ఏంటి అమ్మగారా? ఇదా బైబిల్ వసంత. బైబిల్ అండి, అందులో ఏముంటుందండి? ఇదా బైబిల్ వసంత. ఇందులో దేవుని ప్రేమ, ఆయన వాక్యము ఉంటది. మన భవిష్యత్తు కూడా ఇందులోనే ఉంటది. బాబు ఈడొకడు. అవునా అమ్మగారు? నీకు సంగతి చెప్పనా వసంత? చెప్పండి నేను ఈ ఊరు వచ్చిన కొత్తలో నా 2 పిల్లలు, ఈ బైబిల్ తప్ప నా దగ్గర ఏమీ లేదు. ఈ రోజు నేను ఎలా ఉన్నానంటే అంతా దేవుని కృప. ఇంకొక విషయం చెప్పనా? చెప్పండి అమ్మగారు. నేను నీలాగే ఈ ఊరు వచ్చినప్పుడు ఏ పని లేక చూస్తూ ఉంటే ఎవరో ఒకరు పిలిచి పని ఇచ్చేవారు. అలా ఇంటింటికి వెళ్ళి ఏదో ఒక పని చేసుకుంటూ బిడ్డలిద్దరిని పెంచాను. మంచి స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు కూడా చేశాను. అంతా దేవుని కృపే. నా అల్లుళ్ళు ఎంత మంచివాళ్ళో తెలుసా వసంత? నన్ను కన్న తల్లిలా చూసుకుంటారు. ఈ రోజు నేను ఎలా ఉన్నానంటే దేవుని కృప, ఆయన ప్రేమ, అంతా ఆయన కృపే వసంత. మన యేసయ్య ఎంత గొప్పవాడో తెలుసా? సరే అమ్మగారు, మీరు చదువుకోండి అమ్మగారు. ఏంటి ఏంటి ఈ దొంగ ముఖం వసంత మా ఇంట్లో పనిచేసి నా కోడల మీద దొంగతనం వేసి లెగ్లీస్ పట్టుకుని వెళ్ళిపోయిందా? దానికి పని చెప్తానుండు. వసంత, వసంత. అమ్మగారండి ఇలా వచ్చారేటి అమ్మగారు? ఏమెరగినట్టు ఎంత బాగా చెప్తున్నావే. నా ఇంట్లో పనిచేసి లెగ్లీస్ పట్టుకుని వచ్చేసి ఏమైందని చెప్తున్నావా? లెగ్లీస్ నేను చేసేటండి, నేను తీయలేదు. తీయలేదా? మా ఇంట్లో సీసీ కెమెరాలో ఫీడై ఉన్నాయి, చూపించమంటావా? అరే చూసుకోలేదు, క్షమించండి అమ్మగారు, తప్పు అయిపోయింది. అదేం లేదు వసంత, లెగ్లీస్ ఇస్తే పట్టుకుని వెళ్తాను, లేకపోతే నీ మీద కేసు పెడతాను. అలా అనకండి అమ్మగారు, కొంచెం సమయం ఉండేది తెచ్చేస్తాను. లేదు లేదు, నువ్వు ఇప్పుడు అర్జెంటుగా నాకు ఇవ్వాలి. అలా అనకండి అమ్మగారు. ఏమైంది వసంత? ఏమైంది మేడం? ఈ దొంగ ముఖం వసంత మా ఇంట్లో పనిచేసి లెగ్లీస్ దబ్బుకుని వచ్చేస్తుందమ్మా. మా లెగ్లీస్ ఇస్తే నేను పట్టుకుని వెళ్తాను. అవునా వసంత? అవును అమ్మగారు, బుద్ధి గడ్డి తిని చేశానికి ఎప్పుడు చేయను అమ్మగారు. మీరన్నా మాట చెప్పండి అమ్మగారు. ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి మేడం. లేదు లేదు మేడం, ఇప్పుడు లెగ్లీస్ కానీ ఇవ్వకపోతే మీ ఇద్దరి మీద కేసు పెట్టి పోలీసులతో దెబ్బలు కొట్టిస్తాను. అలా అనకండి అమ్మా, కొంచెం సమయం ఉండమ్మా. లేదు లేదమ్మా. ఒక అవకాశం ఇచ్చి చూడండి మేడం, అంతగా బ్రతమాలుతుంది కదా. లేదు మేడం, ఇప్పుడు ఇవ్వాలి, నాకు అర్జెంటు. సరే అలా కాదు, ఒకసారి ఆగండి. హలో అమ్మా. అమ్మా చెప్పమ్మా. నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి, నా అకౌంట్లో పంపించగలవా? సరే అమ్మా పంపిస్తాను. ఇప్పుడు ఆయనకి ఫోన్ చేసి అమౌంట్ వేయమంటాను, తీసుకో అమ్మా. సరే అమ్మా. అని తడియా తీసుకొని వసంత వదిలేయండి. ఇదిగోండి మేడం 1,00,000 రూపాయలు చెక్కు. ఇది తీసుకొని ఈ రోజు నుంచి వసంతను ఒక మాట కూడా అనకండి. ఏటమ్మది? 1,00,000 రూపాయలు చెక్కు మేడం. ఇప్పుడు ఆ చెక్కు పట్టుకుని నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చినప్పుడు నన్ను ఎవరన్నా పొడి చేశారనుకో, ఈ డబ్బులు ఎవరు దాస్తారో? అది కుదరదు. నా ఫోన్ నెంబర్ ఇస్తాను, ఫోన్పే చేసే. నా ఫోన్ నెంబర్ చెప్పనా? 10 సున్నాలు. ఫోన్పే కట్టండి. పెద్ద అమౌంట్ కదా మేడం, ఫోన్పే చేయడానికి అవ్వదు. ఈ చెక్ తీసుకోండి. ఈ చెక్ పని చేయకపోతే దీనికి కూడా నేను హామీ ఉంటాను. సరే, మీరు చెప్పారు కాబట్టి తీసుకున్నాను కృపగారు. వసంత, నీకు మంచి ఇల్లు దొరికింది, ఇప్పుడైనా బుద్ధి మార్చుకుని పని బాగా చెయ్యి. సరే అమ్మగారు, ఉంటాను. అలాగే అమ్మగారు. సరే రా వసంత. మీరు ఎంత మంచోళ్ళు అమ్మగారు. నేను ఎవరో తెలియకుండా 1,00,000 రూపాయలు ఇచ్చారు నాకు. నువ్వెవరో నాకు తెలియకపోవడం ఏంటి వసంత? నీ స్నేహితురాలు నిర్మలా ఉంది కదా, కానీ నీ కోసం ఎప్పుడూ చెప్పి బాధపడుతూ ఉంటుంది. నా స్నేహితురాలు వసంత ఉందండి, తను ఎన్నో బాధల్లోనూ కష్టాల్లోనూ ఉంది, ఏదో ఒక పని కోసం చూస్తూ ఉంటుంది అని చెప్తూ బాధపడుతూ ఉంటుంది. నేను నీ కోసం విన్నప్పుడల్లా ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. నీకు ఏ రకంగానైనా సహాయం పడాలి అనుకునేదాన్ని, కానీ దేవుడు ఈ రకంగా నీకు సహాయం చేసే అవకాశాన్ని ఇచ్చాడు వసంత. తొందరలోనే బాధ్యత ఇచ్చేస్తాను అమ్మగారు. పర్వాలేదులే వసంత, నీకు అంతగా ఇబ్బంది అయితే పిల్లలిద్దరిని తెచ్చి ఇక్కడే ఉంచు.
ఇక్కడ నుంచి రెడీ చేసి స్కూల్కి పంపించు. ఇక్కడ నుంచి ఇలాంటి పనులేవి చేయకుండా బుద్ధిగా ఉండు. సరే అమ్మగారు. సాయంత్రం మా చర్చిలో క్రిస్మస్ జరుగుతుంది. పిల్లలిద్దరిని తీసుకుని ప్రార్థనకు రా. సరే అమ్మగారు. ఇప్పుడు ఎంత మంచిదని తెలియక ఓ దొంగదానింటికి, ఓ పిసినారింటికి, ముట్టుకోకుండా పట్టుకోకుండా పని చేయమన్న వాళ్ళింటికి వెళ్ళాను. ముందే ఇక్కడికి వచ్చుంటే నా బాకీలన్నీ తీరిపోను కదా. అదే మరి బలహీనరాలు అనుకున్నాను, కానీ ఆ బలహీనరాల ద్వారానే కదా దేవుడితో నాకు బలమైన కార్యం చేశాడు. దేవుడు ఎవరికి ఎదురుగా వచ్చి సహాయం చేయడండి, ఇలాగే ఎవరో ఒకరు రూపంలో వచ్చి సహాయం చేస్తాడు. ఇక మీదట ఆ దేవుడే నా దేవుడు.